వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కారపూసను ఎంతో టేస్టీగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేలా గుల్లగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం రండి. ఇక్కడ దీనికోసం బియ్యం పిండిని తీసుకొని దీన్ని జల్లించుకుంటే ఎక్కడ నూక అనేది లేకుండా ఉంటుంది. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండేనండి. నేను 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకొని ఈ విధంగా జల్లించుకున్నాను. ఇక దీనిలోకి 1/2 కప్పు వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. ఈ శనగపిండి మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా సరే తీసుకోవచ్చు. బియ్యపిండి ఎక్కువ వేయడం వల్ల మనకు కరకరలాడుతూ వస్తాయి. ఈ శనగపిండి ప్లేస్లో పుట్నాల పిండి వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుందండి. ఇక పిండి రెడీ అయిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారము అలాగే సాల్ట్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వామును కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. వామును డైరెక్ట్గా వేసుకున్నా సరిపోతుంది. కొంచెం ఇలా నలుపుకొని వేసుకున్నా సరే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇక నేను దీనిలోకి ఏమీ యాడ్ చేయటం లేదు. ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని ఉప్పు కారం ఏమన్నా చాలలేదు అంటే వేసుకోండి. ఇక దీనిలోకి బటర్ వేసుకుంటే ఈ కారపూస కానీ చక్రాలు కానీ చాలా గుల్లగా టేస్టీగా వస్తాయండి. ఇలా మీ దగ్గర బటర్ లేకపోతే ఈ బటర్ ప్లేస్లో నూనెను వేడి చేసుకొని వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుంది. ఇక బటర్ వేసుకున్న తర్వాత దీనిలో వేడి నీళ్ళు పోసుకుంటే ఆ వేడికి ఆ బటర్ కూడా కరుగుతుంది. ఇక అంత వేడికి చేయి పెట్టకుండా ఒక్కసారి మనము ఈ విధంగా గెంటితో కలిపేసుకున్న తర్వాత ఇక నీళ్ళు కొంచెం వేడి చల్లారిన తర్వాత అప్పుడు చేయి పెట్టి ఇలా సాఫ్ట్గా మెత్తగా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఈ పిండిలో మనము నువ్వులైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఆ నువ్వుల బదులు నేను ఈ బటర్నే వేస్తున్నాను. ఇలా వేసినా సరే గుల్లగుల్లగా టేస్టీగా వస్తాయి. వాము ఫ్లేవర్ తగలాలి అని ఇంకా నేను ఇందులో నువ్వులు యాడ్ చేయడం లేదు. మీకు కొంచెం నువ్వులు కావాలన్నా సరే యాడ్ చేసుకోండి పిండిలో. ఈ సైజు ప్లేట్ని తీసుకున్నానండి. ఇక ఈ పావులోకి లోపల కొంచెం ఆయిల్ వేసుకొని రుద్దుకుంటే మనకు పిండి ఎక్కడ అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇక దీనిలోకి మనము కొంచెం కొంచెం సరిపడా పిండి తీసుకొని ఇంకొకసారి మెత్తగా కలిపేసుకొని ఆ పిండిని ఈ మురుకుల గొట్టంలో సరిపడినంతగా పెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇక ముందుగానే స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. ఇలా మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఈ కారపూసను డైరెక్ట్గా ఒత్తేసుకోవాలి. అదే కొంచెం లావు జంతికలు చక్రాలు అనుకోండి, ఇలా డైరెక్ట్గా వేయకపోయినా పక్కన పేపర్ మీద కనుక చిన్న చిన్నగా చుట్టేసుకొని పెట్టేసుకుంటే ఒక్కొక్కటి వేసుకున్నా సరిపోతుంది. ఈ కారపూస మాత్రం ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటేనే బాగా వస్తాయండి. ఇలా 2 పక్కల ఒకే కలర్ వచ్చేలాగా ఈ కారపూసను డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం పిండి కలిపేటప్పుడు బటర్ని మరీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీకుతుందండి. సరిపడా చూసుకొని కొంచెమే వేసుకోండి. ఇలా వామ్ ఫ్లేవర్ తగిలేలా కనుక మనం కారపూసను చేసుకుంటే ఈ సీజన్కి మనకు హాయిగా ఉంటుందండి తినడానికి. ఈ విధంగా తీసేసుకొని ఇక మిగతా పిండిని మొత్తం ఇలాగే కారపూసను చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టేసుకుంటే ఒక 20-15 రోజుల వరకు హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.